తులారాశి విశ్వావసనామ సంవత్సరము తులారాశి ఫలితము రా రి స్త్రీ చిత్త రు రే రో త స్వాతి నక్షత్రాలు తీ తు తే విశాఖ నక్షత్రాలు పాదాలతో తులారాశి అవుతుంది. తులారాశి వారికి రాజ్యపూజ్యం 2, అవమానం 4, ఆదాయం 11, వ్యయం 8. ఈ నక్షత్రం వారు తులారాశి వారిలో జన్మించిన వారు చాలామంది పొడవైన శరీరము, తిన్నని ముక్కు, దృఢమైనటువంటి శరీరము కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలనేటువంటి అభిలాష కలిగి ఉంటారు. ఏ విషయాన్నైనా సున్నితంగా న్యాయంగా ఆలోచించి చెప్పడములో నేర్పరులు. వీరు పరోపకారులు, పరాయణులు అవడం వలన ఇతరులకు సహాయము చేయటంలో వెనుకంజ వేయరు. వీరికి సంగీత సాహిత్యాలలో అభిలాష ఎక్కువగా ఉంటుంది. వీరికి కోపం అతి త్వరగా వస్తుంది. ఉత్తమస్య క్షణం క్షోభం అన్నట్లుగా మరి స్త్రీల విషయంలో కొందరు స్థిరత్వం కలిగి ఉంటారు. దైవభక్తి ఉంటుంది. వీరెంత సంపాదించినా నిలువ ఉండడం కష్టము. కాబట్టి ఆ ధనాన్ని స్థిర చిరాస్తుల రూపంలోనికి మార్చుకోవడం మంచిది. వీరికి తలంపుగా అనేక ఖర్చులు సంభవిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరము వీరికి ప్రధాన గ్రహాల మూర్తిమంత విచారణ, ద్రవ్యాది గ్రహముల స్వల్పకాల గమనములు ఆధారముగా ఫలితములు విచారింపగా సాముదాయిక ప్రతికూల దశాభుక్తులు పాపగ్రహాల వల్ల స్త్రీ పురుష రాశులాద వారికి నేత్రబాధ నిర్ధారించి రోగబాధలు, గృహ చిత్రాదులు, జాగ్రత్త వలన సమస్యలు, ఉద్యోగ భంగము, అధికారం వలన అగౌరవము, శత్రువుల వలన ప్రమాదాలు, అధికారుల వల్ల ఒత్తిడి ఉంటుంది. ఈ రాశి వాళ్లకు స్త్రీ పురుషాదులకు కూడా వివాహితులకు నివాస యోగము కలును. ఉన్నత విద్య ఉద్యోగములు చేయు విదేశీ ప్రయాణములు కలిసి వచ్చును. ఇంటిలో నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఉండును. మధ్యవర్తిత్వము ఎంత మాత్రాన పనికిరాదు. నూతన పెట్టుబడులు పెట్టడం వలన కొంతవరకు వాయిదా వేయడం మంచిది. నిత్యము వీరు భోజనము, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటుంది. మరి అక్టోబర్ నవంబర్ నెలలో వైద్య సేవలు తప్పనిసరిగా ఉంటాయి. వీరికి విదేశీ ప్రయాణం యందు అపశృతులు కలుగును. రావు సంచారం చేత కోర్టు వివాదములు అనుకూలంగా రాని బాకీలన్నీ కూడా వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకం బంధువర్గ సమస్యలతో బహునేర్పుతో పరిష్కరిస్తారు. గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకుంటారు. గర్భిణీ స్త్రీలకు గురుబలము వల్ల సుఖప్రసవం కలుగుతుంది. పుత్ర సంతానం కలుగును. నూతన వస్త్రాభరణాలు స్థిరాస్తులన్నీ లభిస్తాయి. తులారాశి వారికి స్వస్తి.